అందరికీ నమస్కారం. బర్త్డే అంటే ఆడంబరాలు, ఫ్లెక్సీలు వేసుకోవటం, హడావిడి చేయటం ఇవి కాకుండా సేవా కార్యక్రమాలతో కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవచ్చని కూడా మనకి తెలుగుదేశం పార్టీ ఒంగోలు నగర ఉపాధ్యక్షులు బొట్టపాటి వెంకటేశ్వర్లు గారు మరోసారి నిరూపించారు. తన బర్త్డే రోజు పేద ప్రజలకు అన్నదానం చేస్తూ అది కూడా అన్నా క్యాంటీన్లో నిరుపేదలు అయినటువంటి వాళ్ళందరూ కూడా కడుపు నిండా భోజనం నింపుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఈ రోజు బర్త్డే సందర్భంగా ఆయనతో ఫేస్ టు ఫేస్ మీ బర్త్డే పేద ప్రజల మధ్య జరుపుకోవటం వెనుక మీకు ఎలా వచ్చింది ఆలోచన? ఈరోజు నా పుట్టిన సందర్భంగా ఇక్కడ మన 47 డివిజన్ కర్నూలు పవర్ ఆఫీసర్ అన్నా క్యాంటీన్లో నిరుపేదలకి అంటే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదలకు కడుపు నుండి అన్నం పెట్టేవాళ్ళు. గవర్నమెంట్ మారిన తర్వాత ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పేదవాళ్ళ కడుపు కొట్టేసి అన్నా క్యాంటీన్లని మూసేయడం జరిగింది. మళ్ళీ మన ఎలక్షన్ ముందు కూడా మా నాయకులు చెప్పారు, మనం ఈసారి కనుక అధికారంలోకి వస్తే మళ్ళీ తప్పకుండా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాము, పేద ప్రజలకి 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెడతామని. అదే ఉద్దేశంతో మనం 2024 ఎలక్షన్ గెలిచినప్పటి నుంచి కూడా గవర్నమెంట్తో ఇంకా పథకాన్ని అమల్లోకి తేకముందు నుంచే మా లోకల్ రామచర్ల జనార్దన్ గారి ఆయన సూచనలతోటి ఆయన అన్నదండలతోటి ప్రతిరోజు కూడా ఒంగోలు 4 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. ఆ 4 అన్నా క్యాంటీన్లో టౌన్లో ఎవరే ఫంక్షన్లు ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ ఫంక్షన్ కానీ జరుగుతుంటే ధనాన్ని వేస్ట్గా ఖర్చుకి వాటికి వేస్ట్గా వృధా చేయకుండా పేదవాళ్ళకి అన్నం పెట్టే ఆలోచనతోటి వాళ్ళు అన్నా క్యాంటీన్లో ఆ రోజు వరకు వాళ్ళ పుట్టినరోజులకు కానీ లేకపోతే ఇంకో ఫంక్షన్ ఏదైనా కానీ పేదలకి అన్నా క్యాంటీన్ ద్వారా కడుపు నిండా భోజనం పెడుతున్నారు. రేపు ఆగస్టు 15 నుంచి గవర్నమెంట్ ఆల్రెడీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అధికారికంగా గవర్నమెంటే అన్నా క్యాంటీన్లు రన్ చేస్తుంది. ఈ లోపు ఏంటంటే మా లాంటి వారు ఎవరైనా ఈ పుట్టినరోజు కానీ ఇంకో ప్రోగ్రామ్ కానీ దాని ద్వారా ఈ అన్నా క్యాంటీన్లో ప్రజలకు భోజనం పెట్టే ఏర్పాట్లు మన జనార్దన్ గారి సూచన మేరకు మేమంతా చేస్తా ఉన్నాం. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే బొట్టపాటి వెంకట గారు ఒకవైపు దామచర్ల జనార్దన్, మరోవైపు తెలుగుదేశం పార్టీ, ఈ రెండింటినీ సరిసమానంగా దామచర్ల జనార్దన్ గారు ఏ మాట చెప్పినా తూచా తప్పకుండా పాటించేటువంటి ఏకైక కార్యకర్త ఒంగోలు ఎవరన్నా ఉన్నారంటే బొట్టపాటే. 3 దశాబ్దాల రాజకీయ జీవితంలో కూడా ఆయన సోషల్ మీడియాలో ఎవరైనా కానీ డీజే మీద కానీ అక్రమ పోస్ట్ పెట్టినా వాళ్ళని కించపరుస్తూ కూడా ఏదన్నా పార్టీని కించపరుస్తూ కూడా ఎవరన్నా కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది చూశారు. వాళ్ళ మీద కూడా ఆయన ఎక్కువ పెట్టిన లక్ష్యంగా కూడా వాళ్ళ మీద విమర్శలు చేయడంలో దిట్ట. రాజకీయ విమర్శలు రాజకీయ పరంగా విమర్శలు చేస్తే మేము ఎవరిని కూడా వ్యతిరేకించాం. అలా కాకుండా మా జనార్దన్ గారి మీద పర్సనల్గా బాడీ షేమింగ్ కానీ లేకపోతే పర్సనల్ కానీ ఏమన్నా చేస్తే మాత్రం తప్పకుండా మేము ఎదుర్కొంటాం. ఏదన్నా రాజకీయ పరంగా మాట్లాడుకున్నా అభివృద్ధి పరంగా మాట్లాడుకున్నా దాని గురించి మాట్లాడితే దాని దగ్గర సమాధానం చెప్తాం. కానీ పర్సనల్గా తీసుకొని మాట్లాడితే అది అవతలవాడు అతడైనా సరే మేము ఎవరిని వదిలిపెట్టేది లేదు. వాళ్ళకంటే ధీటుగా మేము సమాధానం చెప్తున్నాం సోషల్ మీడియాలో. 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ మీ మీద అక్రమ కేసులు పెట్టడం కానీ ఏదన్నా మిమ్మల్ని ఇబ్బందులు గురి చేయటం కానీ ఏదైనా చేస్తుంది. ఎందుకంటే దామచర్ల జనార్దన్ గారికి మీరు అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఆయనతోనే ఎక్కువగా కూడా మీరు పార్టీ ఆఫీసుల కంటే కూడా డీజే గారితో ఎక్కువగా ఉంటారు. నా మీద కూడా లోకేష్ ఒకసారి ప్రచారంగా ఒంగోలు వచ్చినప్పుడు ఆ టైంలో నా మీద కేసు పెట్టడం జరిగింది. కేసులు పెడుతుంటారు కానీ కేసులకు అయితే మేము భయపడే టైపు కాదు. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా మా నాయకుడిని విమర్శిస్తే మాత్రం మేము మాత్రం వెనక్కి తగ్గేది లేదు. సోషల్ మీడియాలో ఉన్నది వాస్తవాలు పెడితే మేము ఎవరిని ఏమన్నా ఉన్నవి లేనివన్నీ మనకు వైసీపీ వాళ్ళు పెడితే మాత్రం తప్పకుండా ఎదుర్కొంటాం. మేము దానికి తగ్గట్టే సమాధానం చెప్తాం. దామచర్ల జనార్దన్ గారిని వారి సతీమణి నాగసత్యాలతో గారిని కూడా అన్నా వదినని మీరు పిలుచుకొని వారితోటి కూడా చాలా గౌరవంగా మెలిగేటువంటి సందర్భాలు చూసాం. మరి మీరు పార్టీలో 3 దశాబ్దాలు ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవుల్లో కూడా మిమ్మల్ని తీసుకునే ఆలోచన ఉందని మీ ఫ్రెండ్స్ సన్నిహితులు కూడా చెప్తా ఉన్నారు. దాని మీద మీ స్పందన? నామినేటెడ్ పదవులు అంటే అది మనం చేసిన పని బట్టి మన నాయకులు గుర్తించి వాళ్ళే ఇస్తారు. మనం దాన్ని సపరేట్గా మాకు ఇది కావాలని అనేదే కాదు. మేమేందనేది ఆయన తెలుసు కాబట్టి ఆయన ఇస్తే తీసుకున్నా ఇవ్వకపోయినా మేము దానివల్ల బాధపడేది ఏం లేదు. ఆయన వెనకాల ఉంటాం, ఆయన చెప్పిన పనులు చేస్తూ ఉంటాం. పార్టీ బలోపేతానికి పార్టీ బాగుండడానికి ఏం చేయాలో చేస్తున్నాం. నామినేట్ పదవి ఇస్తేనే మేము ఆయన ఉంటాం లేకపోతే అలుగుతాం అట్టండి మాకేం లేదు. మా గురించి ఆయన తెలుసు కాబట్టి ఆయన మాకు ఎప్పుడు ఏం చేయాలో ఆయన తెలుసు. ఆయన కూడా చెప్పడం జరిగింది, మీకు ఎప్పుడు ఏం చేయాలో నేను చేస్తాను, మీరు దాని గురించి పట్టించుకోబాకని. అందుకని వాటి నామినేట్ పదవులు ఇంకోటి వాటి గురించి అయితే మేము ఆలోచించాం. తెలుగు యువత అంటే మొన్న 5 ఏళ్ళు స్టూడెంట్స్ కానీ వీళ్ళంతా చాలా ఇబ్బంది పడ్డారు. చదువుకున్న వాళ్ళంతా జాబులు లేక డిగ్రీలు పీజీలు చేసే వాళ్ళంతా బీటెక్లు చేసే వాళ్ళంతా వాలంటీర్లుగా చేశారు. 5,000 రూపాయలకు ఉద్యోగాలు చేశారు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి బాగా చదువుకునే యువతందరికీ తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పి లోకేష్ గారు చెప్పారు. సో యువతంతా ఇంకా పార్టీ కోసం అంటే కొంత సమయం పార్టీ కోసం కూడా కేటాయించి కష్టపడి పనిచేస్తే తప్పకుండా వాళ్ళకు కూడా తగిన వాళ్ళ అర్హతలు తగిన ఉద్యోగాలని మన తెలుగుదేశం పార్టీ కల్పిస్తామని చెప్తాం. సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఫ్యామిలీ మెంబర్ అయిన బొట్టపాటి వెంకట్
అలాగే తెలుగుదేశం టౌన్ ఉపాధ్యక్షులు సోదరుడు బొడ్డపాటి వెంకటకి జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా ఇలా మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, అలాగే మరెన్నో ఉన్నత పదవులు ఇది చేయాలని చెప్పేసి, ఇంకా మంచి ఉదయ పదవులు చూడాలి వెంకటనని మేము ఆశిస్తూ జన్మదిన శుభాకాంక్షలు మా ట్రస్ట్ తరఫున, పార్టీ తరఫున. మా నగర కమిటీ ఉపాధ్యక్షుడు మా అల్లుడు బొడపాటి వెంకట్కి జన్మదిన శుభాకాంక్షలు. వెంకట్ ఇంకా మరెన్నో పుట్టినరోజులు చాలా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇంకా వెంకట్ తెలుగుదేశం పార్టీకి తన సేవలు ముందు ఇంకా మంచి మంచి సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ మరోసారి మా వెంకట్కి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మా బోడపాటి వెంకట్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. టౌన్ ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి. ఈ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో మంచి పదవులను అధిరోహరించి మంచి స్థాయిలో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ లో అతని పుట్టినరోజు సందర్భంగా పేదలకి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ కేక్ కటింగ్ చేసి అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మా సూర్యశ్రీ ట్రస్ట్ టీం మెంబరు మిత్రుడి వెంకటేష్ సేవా కార్యక్రమాల ద్వారా పుట్టినరోజు జరుపుకోవడం అనేది ఎంతో పరిణామం, 10 మందికి ఆదర్శం. ఇవాళ కొన్ని వందల మంది పేదలకి అన్నం పెట్టి కడుపు నింపి ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నందుకు మనస్ఫూర్తిగా మా ట్రస్ట్ తరఫున, ఒంగోలు నగర అభివృద్ధి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నగర పార్టీ ఉపాధ్యక్షులు బొడ్డపాటి వెంకట్ గారు ఈ రోజు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇంకా ఎంతో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పేదల మధ్య అన్నా క్యాంటీన్ లో కేక్ కటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా సోదరుడైనటువంటి బొడ్డుపాటి వెంకటకి ఈ రోజు అన్నా క్యాంటీన్ లో పేదల మధ్యన జరుపుకోవటం చాలా సంతోషకరమైన విషయము. ఇటువంటి మంచి మనసు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి, ఇటువంటి సాహసాలు చేసే వ్యక్తులు కూడా చాలా మంది తక్కువ అన్నమాట. పుట్టినరోజు పండుగ అంటే ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు గడుపుకుంటుంటారు, కానీ పేదలకు అన్నం పెట్టాలి అని అనుకున్న ఒక మంచి థాట్ ని అందరూ ఆస్వాదిస్తారు. కాబట్టి రాబో రోజుల్లో మరిన్ని పుట్టినరోజులు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతోటి హ్యాపీగా ఉండాలని నా సోదరుడికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు అన్నా క్యాంటీన్లో పేదవాళ్ళందరికీ భోజనాలు పెట్టించడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
ప్రజలందరూ కూడా బొడ్డపాటి స్ఫూర్తితో బర్త్డే వేడుకలు ఆర్భాటాలకు పోకుండా సేవా కార్యక్రమాల ద్వారా కూడా చేసుకోవాలని P5 మీడియా కూడా ఆకాంక్షిస్తుంది. కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా, ఒంగోలు.